సర్కార్ ఉత్తర్వు అంటేనే జనరల్ గా ఇంగ్లీష్ లో ఉంటుంది, నార్మల్ గా ఎవరికి అర్థం కాదు. ఈసారి తెలుగులో పూర్తిగా చార్జ్ షీట్ రాసి ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. దుండిగల్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప గారు. ఎట్లా అనిపించింది మొదటిసారి పూర్తి స్థాయిలో చార్జ్ షీట్ రాయడాన్ని? మన సిపి సార్కి కూడా తెలుగు అంటే చాలా ఇష్టము. నువ్వు తెలుగు అని అంటే సిపి సార్కే తెలుగు ఇష్టం కదా అన్నట్టు నేను ఆ కాన్సెప్ట్తోనే నేను ఈ తెలుగు చార్జ్ షీట్ అనేది వేసాను. పేరు రావడానికి అయితే నేను కారణం కాదు మేడం, మా సుపీరియర్ ఆఫీసరే. సో ఈ ట్రెండ్ కొత్తగా క్రియేట్ చేశారు, బాగుంది. కానీ ఇందులో ఉన్న ఛాలెంజెస్ అంటే ఏంటి? తెలుగు అన్న రాయడానికి రావాలి, తెలుగు మాట్లాడడానికి రావాలి, 5W1H ఉండాలనేది అయితే కంపల్సరీ. పిటిషన్ రాయడానికి కూడా రాని వాళ్ళే వస్తారు. నమస్తే, నేను యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. జనరల్ గా సర్కార్ గవర్నమెంట్ ఆఫీసులు అయినా పోలీస్ స్టేషన్ అయినా ఎక్కడైనా కూడా ఒక అఫిడవిట్ రాయాలంటే అది జనరల్ గా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. కానీ మొదటిసారి మన రాష్ట్రంలో ఒక ఛార్జ్ షీట్ ని తెలుగులో రాసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప గారు. వారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ స్వరూప గారు. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నాం. ఎట్లా అనిపించింది మీకు ఈ కొత్త ట్రెండ్ అయితే మీ నుంచి క్రియేషన్ వచ్చింది? అది మీ ఓన్ ఐడియానా లేకపోతే మీ పై అధికారులు ఎవరైనా ఇచ్చారా? మా సుపీరియర్ ఆఫీసర్ వల్లనే ఆ ట్రెండ్ అనేది బయటికి వచ్చింది మేడం. యాక్చువల్లీ ఇంగ్లీష్ లోనే వేయాలని ఎక్కడ రూల్ లేదు, వచ్చిన లాంగ్వేజ్ లోనే వేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. నేను డిపార్ట్మెంట్ 2014 లో వచ్చాను, అప్పటి నుంచి కూడా ఉంది. బట్ అది ఎవరు వేయలేరు, తెలుగుని ఎవరు యూజ్ చేసుకోలేరు. నేను చదువుకుంది ఇంటర్ వరకు తెలుగే, డిగ్రీ నుంచి ఇంగ్లీష్. బట్ మా సార్ చాలా రోజుల నుంచి చెప్పారు, మీరు ఐవాజ్ కదా తెలుగులోనే వేయండి, ఇంగ్లీష్లో వేసి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మీకు రాని ఇంగ్లీష్ ఎందుకు అని చెప్పారు. అందరితో పాటు నాకు చెప్పారు. బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించక సరేలే మనం ఒకటి వేసి అయితే చూద్దాము, సార్ చెప్తున్నాడు కదా అన్నట్టు ఒకటి వేసాను. అది ఆల్రెడీ మేడ్చల్ కోర్టులో సబ్మిట్ చేశాను, సీసీ వచ్చింది. ఓకే, అంటే మీరు కూడా సర్వీస్లోకి వచ్చి 12 years అవుతుంది. 12 years నుంచి మీరు ఒక కొత్తదనం ప్రజెంట్ ఇప్పుడు తీసుకొచ్చిండ్రు. అంటే ఇన్ని రోజులు కూడా మీకు ఒక ఆలోచన, అంటే తెలుగులో రాస్తే కన్సిడర్ చేస్తుందా కోర్టు, చెయ్యదా అనే క్లారిటీ ఉండేనా? ఉండే మేడం. సార్ చెప్పారు ఎందుకు చెయ్యదు, వేరే రాష్ట్రాలలో ఆల్రెడీ వాళ్ళకు వచ్చిన భాషనే వేస్తున్నారు, మనం ఎందుకు వేయొద్దు, మనం తెలుగు భాషనే కదా మనది, వేయొచ్చు అన్నాడు. సరే నేను చదువుకుంది తెలుగే కదా, ఇంకా సార్ తెలుగులో వేయమని చెప్తున్నారు అన్నట్టు తెలుగు భాష పైన మమకారంతోనే నేను తెలుగులో చార్జ్ షీట్ వేసి. ఓకే, జనరల్ గా ఏదైనా కంప్లైంట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు జనరల్ గా ఏ కంప్లైంట్ తీసుకొచ్చిన స్టేషన్ లో తెలుగులో రాసుకొని తీసుకొస్తారు. అక్కడ మనం స్టేషన్ ఆఫీసర్ లో కూర్చోబెట్టి దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మనకు అవసరం లేదా, అంటే మనమే తెలుగులో చక్కగా రాస్తే సరిపోతుందా? ఇదే క్వశ్చన్స్ అందరు అడుగుతారనే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా మేడం. అందరు మా దగ్గర వచ్చే వాళ్ళందరు పిటిషన్ రాయడానికి కూడా రాని వాళ్ళే వస్తారు. సో వాళ్ళ పిటిషన్ మేమే రాస్తాము, వాళ్ళకి చదివి వినిపిస్తాము, అది అంతా కరెక్ట్ ఉందంటేనే వాళ్ళు సైన్ పెడతారు. సో వాళ్ళకి తెలుగే రావట్లేదు, ఇంకా ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది అన్నట్టు ఈ తెలుగులో రాసే వాళ్ళిద్దరికి, అక్యూజ్ కి మనం వేస్తున్నాం అనేది తెలుస్తుంది, ప్లస్ కంప్లైంట్ కొనికి మనకి ఏం వేస్తున్నాం అనేది తెలుస్తుంది. కంప్లైంట్ కొనికి అన్యాయం చేస్తే వాడు క్వశ్చన్ వేస్తాడు మనకి, నాకు ఈ పాయింట్ ఇక్కడ అన్యాయమైంది. అక్యూజ్ దగ్గర మనము ఆయన చేయండి కూడా మనం దాంట్లో యాడ్ చేస్తే వాడు ఇచ్చేస్తాడు. అందుకని ఇద్దరికి ఈక్వల్ అయ్యేటట్టే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిర్యాదులని మేము దృష్టిలో పెట్టుకొని చార్జ్ షీట్ అనేది తెలుగులో వేయడానికి. ఓకే, మన మాతృభాష మన తెలుగులో ఇన్ని రోజులు రాయకుండా ఇంతకాలం పట్టడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? రీజన్ అంటే అది ఎవరు ఇంట్రెస్ట్ చూపించక మేడం, అంతే. తెలుగు కదా, ఇక తెలుగులో ఎవరు కొట్టుకుంటా కూర్చుంటారులే అన్నట్టు దాన్ని లైట్ తీసుకున్నారు అంతే. ఓకే, ఇప్పుడు తెలుగులో చార్జ్ షీట్ రాయడానికైనా ఏ దరఖాస్తు అయినా తెలుగులో రాయడానికి మనకు వచ్చే ఇబ్బందులు అంటే ఏంటి, ఛాలెంజెస్ అంటే ఏంటి? అంటే తెలుగులో కొంచెం వర్డ్స్ కూడా అర్థమయ్యే విధంగా రాయాలి అంటే కూడా కొంచెం ఇబ్బందే కదా. తెలుగు నుంచి ఇంగ్లీష్ కొంచెం ఈజీనా? ఈజీ, ఎందుకంటే అవి ఆల్రెడీ పాతవి కొట్టుకుంటారు, అది చూసి ఇవి కొట్టుకోవడానికి ఈజీగా ఉంటది. తెలుగే అంటే మరి తెలుగులో లాంగ్వేజ్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా, అందుకని అది కొట్టడానికి కూడా ఇబ్బంది పడి కొట్టకపోవచ్చు నాకు తెలిసి. బట్ ఇబ్బంది అయింది కానీ సాధించిన. సో చాలా మంది అభినందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, పేపర్లో కూడా చూసి చాలా మందికి, అంటే నిజానికి ఇంగ్లీష్ లో రాయలేక కొద్ది ఇంపద్ది పడుతున్న వాళ్ళందరికీ ఇది ఒక ఊరట అని చెప్పొచ్చు. మీకు ఎన్నో ప్రశంసలు వచ్చి ఉంటాయి. ది బెస్ట్ మిమ్మల్ని రికగ్నైజ్ చేసి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది అంటే ఎవరు? మా సుపీరియర్ ఆఫీసరే మేడం. యాక్చువల్లీ మా సిఐ సార్ చెప్తుండు,
సిఏ మన సిపి సార్కి కూడా తెలుగు అంటే చాలా ఇష్టము. నువ్వు తెలుగు వేయి అని అంటే సిపి సార్కే తెలుగు ఇష్టం కదా అన్నట్టు నేను ఆ కాన్సెప్ట్ తోనే నేను ఈ తెలుగు చార్ట్ షీట్ అనేది వేసాను. చార్ట్ షీట్ రాయటంలో మీకు ఫస్ట్ టైం కదా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? కొంచెం అయింది, బట్ వేరే వాళ్ళని కూడా అడిగాను. వేరే వాళ్ళని అడిగి కూడా హెల్ప్ తీసుకొని కూడా ఫోన్ కాల్ చేశాను. కాల్ చేసి వాళ్ళ దగ్గర కూడా కొన్ని వర్డ్స్ కూడా నాకు తెలియదు కదా మేడం, ఓకే, అవి కూడా నేను తెలుసుకొని వేసాను. గ్రేట్. దుండిగల్లో ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను ఇప్పుడు 6-7 months నుంచి చేశాను. ఇప్పుడు స్వరూప, ఎంతో మంది కానిస్టేబుల్ ఉన్నారు స్టేట్ లో. స్వరూప దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ ఒక పేరు అయితే చాలా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పేరు గట్టిగా వినిపిస్తోంది. సో నెక్స్ట్ మీ గోల్ అంటే ఏం చెప్తారు? పేరు రావడానికి అయితే నేను కారణం కాదు మేడం, మా సుపీరియర్ ఆఫీసరే. వాళ్ళు ప్రోత్సహించకపోతే కూడా నేను వేయకపోతుంటే కదా, అందరిలాగానే నేను కూడా పాత చూసి కొత్తది కొడుతుంటే అంతే. సో అల్టిమేట్ డిపార్ట్మెంట్ లో మీ గోల్ అంటే ఏంటి నెక్స్ట్? నా గోల్ అన్నట్టు ఏం లేదు మేడం, వచ్చిన ఫిర్యాదుకి అయితే నేను న్యాయం చేయాలి. బట్ అక్యూజిటీ కూడా ఏమైనా ఉంటే ఆయనది కూడా చూసుకొని దీంట్లో వేయాలి. కానీ లేనిది కూడా ఎలిగేషన్ అయితే మేము చేయలేము. ఆయనకు కూడా అర్థం కావాలి నేను ఏం వేస్తున్నా అనేది, అతనికి కూడా అర్థం కావాలి, ఫిర్యాదురాలికి కూడా అర్థం కావాలి నేను ఏం రాసిండ్రు అనేది క్లియర్ గా అర్థం కావాలి. అదే ఇంగ్లీష్ అయితే కొంత మనకు పూర్తి స్థాయిలో కొన్ని వర్డ్స్ అర్థాలు అర్థం కావు కదా. మేము ఏది రాస్తున్నామో అదే సరే అని చెప్తుండే. చార్ట్ షీట్ అంటే కూడా వాళ్ళకి తెలియదు, అసలు ఆ చార్ట్ షీట్ ఎందుకు వేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తోనే వేసాం. ఓకే. జనరల్ గా డిపార్ట్మెంట్ లో లేడీస్ చాలా సవాళ్ళను ఎదుర్కొంటాం, ముఖ్యంగా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నామని జనరల్గా ఏ లేడీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేడీస్తో మాట్లాడితే వినిపించే ప్రధానమైన ఆరోపణ. మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇటు ఫ్యామిలీని ఇటు వర్క్ని? నిజంగా ఛాలెంజా? టైం ఇవ్వలేరా ఫ్యామిలీకి? అది డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాం మేము. ఆల్రెడీ టైం ఉన్నప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేసాం మేడం. మాకు లీవ్స్ ఉంటాయి, లీవ్స్ పెట్టుకుంటాము, అట్లా ఏం లేదు. రూమ్స్ ఇక్కడనే కదా, ఆఫ్టర్నూన్ వెళ్తాం, లంచ్కి వెళ్తాము, వెళ్ళి కొంచెం సేపు ఉంటాం పిల్లలతోనే, మళ్ళీ ఇప్పుడు 6-7 వరకు. సో ఎవరు మెచ్చుకున్నప్పుడు ఎక్కువ సంతోషం అనిపించింది మీకు? ఏమని మెచ్చుకున్నప్పుడు ఎక్కువ సంతోషం అనిపించింది ఈ తెలుగులో చార్ట్ షీట్ రాసిన తర్వాత? అందరూ మెచ్చుకుంటున్నారు. అందులో మా సిఐ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిఐ సార్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అతను చెప్పిన పాయింట్ని నేను ఉపయోగించి నేను వేసినందుకు సరే ఇంతలా అయినా వచ్చింది అన్నట్టు మా ఆఫీసరే బాగా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఓకే. అల్టిమేట్ గోల్ అంటే ఏం లేదా ఎక్స్ట్రా? ఈ స్టేజ్ వరకు రీచ్ అవ్వాలి, హెడ్ కానిస్టేబుల్ గానే మేడం మాకు ప్రమోషన్స్ వస్తాయి. ఓకే. అవి వచ్చినప్పుడు ఎట్లనే వెళ్తాం కదా మేడం. ఓకే. ఇంట్లో మీ ఫ్రెండ్ సర్కిల్ లో అందరు ఏమంటున్నారు? పేపర్ లో మీ కటింగ్ చూసుంటారు, హ్యాపీగా అనిపించింది. ఓకే. మీకంటూ లేడీస్ కి డిపార్ట్మెంట్ లో ఉండే సవాళ్ళు అంటే ఏంటి, ఛాలెంజెస్ అంటే ఏంటి, ఎక్కడ వస్తాయి ఎక్కువ? ఛాలెంజెస్ అన్నట్టు ఎక్కడ ఏమీ రావు మేడం, ఎవరి వరకు వాళ్ళు చేసుకొని వెళ్తారు. బట్ నన్ను చూసి వేరే వాళ్ళు కూడా తెలుగులో వేయడానికి వాళ్ళు కూడా అరే నేను కూడా వేయాలి అని నాకు చాలా కాల్స్ వచ్చినాయి మేడం. నేను వేయడం వల్ల వేరే స్టేట్ నుంచి కూడా వచ్చినాయి, నాకు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఏమని అడుగుతున్నారు, చార్ట్ షీట్ మీరు వేసిన చార్ట్ షీట్ పంపించండి మేము కూడా వేస్తాము అన్నట్టు. అప్పుడు అరే సరే నాలో ఇంత టాలెంట్ ఉందా అన్నట్టు ఒక హ్యాపీగా అయితే. ఓకే. వేరే స్టేట్స్ కూడా వెళ్ళినాయి, పంపించాను, మేము కూడా వేసుకుంటాం మేడం, మాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి. కొంచెం ఏజ్ పర్సన్స్ కూడా ఉంటారు కదా మేడం డిపార్ట్మెంట్ లో, వాళ్ళకి ఇంగ్లీష్ రాక కూడా ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. బట్ నేను పంపించింది వాళ్ళు దాంట్లోనే మాడిఫై చేసి కొట్టుకుంటున్నారంట. చాలా హ్యాపీగా అనిపించింది అని అయితే వాళ్ళైతే అన్నారు. ఓకే. స్వరూప, ఇప్పుడు మీరు వేరే స్టేట్స్ నుంచి కూడా మీ చార్ట్ షీట్ చూడడానికి పంపించమంటున్నారు కదా, మన స్టేట్ అయినా వేరే స్టేట్ అయినా చార్ట్ షీట్ రాయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అంటే ఇంగ్లీష్ రాక, ఇందాక మీరు అన్నట్లు మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంగ్లీష్ పూర్తిగా అవగాహన ఉండాలని ఏం లేదు, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ కూడా మనం తెలుగులో చాలా అద్భుతంగా చార్ట్ షీట్ రాయగలము అని అనుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇట్లా రాయాలి అని అనుకునే వాళ్ళకి. తెలుగు వస్తే సరిపోతుంది మేడం, ఎట్లన్నా పిటిషన్ ఉంటది, ఆ పిటిషన్ బేస్ చేసుకొని మనం చార్ట్ షీట్ వేయొచ్చు. పిటిషన్ లా మనం రాసుకుంటుంది ఆల్రెడీ 5W1H ఉండాలనేది అయితే కంపల్సరీ మ్యాండేటరీ ఉంది అన్ని స్టేట్లలో. ఓకే. అదే దాన్ని బేస్ చేసుకొని మనం చార్ట్ షీట్ అనేది వేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుగు అన్నా రాయడానికి రావాలి, తెలుగు మాట్లాడడానికి రావాలి. ఓకే. తెలుగు పర్ఫెక్ట్ ఉంటే చార్ట్ షీట్ వేసుకోవడానికి. టైపింగ్ కూడా రావాలా? టైపింగ్ కూడా రావాలి. ఓకే. తెలుగు మీద అవగాహన ఉండాలి. అవును, సరిపోతుంది. ఇప్పుడు ఇది కొత్తగా కూడా వచ్చింది కదా మేడం, వాట్సాప్ చార్ట్ చేసి దాంట్లో చదివితే కూడా వచ్చేస్తుంది, మొత్తం తీసుకుంటది, మనం చదివిందే అది తీసుకుంటుంది. ఓకే. అంటే ఇంగ్లీష్ ది తెలుగులో కాపీ చేసి చూసుకోవడం అంటున్నారా? లేదు మేడం, వాట్సాప్ లో కొత్తగా వచ్చింది కదా, మనం తెలుగు మీద క్లిక్ చేసి అది చదివి మనం ఏమైతే చదువుతుంటే అది టైప్ చేస్తూ ఉంటది. ఓకే. అదొకటి యూజ్ చేసుకుని కూడా ఈజీగా రాయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే కొంచెం సిస్టమ్ వచ్చి ఉంటే. ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు?
నా ఫ్యామిలీ అన్నట్టు అదే మొద్దులే మేడం. ఎక్కడ చదువుకున్నారు నేను ఎడ్యుకేషన్? నేను చదువుకునేది దుందిగలే మేడం. దుండిగలే ఇక్కడే. సో దుందిగల్ జడ్పిహెచ్ఎస్ స్కూల్. నేను మా మామయ్య దగ్గర పెరిగాను చిన్నప్పటి నుంచి. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. గవర్నమెంట్ స్కూల్. కాలేజ్ వచ్చేసి రాయల్ ఇంటర్ డిగ్రీ. ఓకే. స్వరూప, ఈ రోజు ఈ క్రెడిట్ మీ చార్జ్ షీట్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి టాపిక్ గా మారింది, చాలా మందికి నిజానికి ఉపయోగకరమైంది. మీ ఈ క్రెడిట్ అయితే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వేరే స్టేట్ నుంచి కూడా నాకు కాల్ చేసి చార్జ్ షీట్ పంపిమని చెప్తున్నారు. మన మెదక్ నుంచి, వరంగల్ నుంచి, మన నల్గొండ నుంచి చాలా మంది కాల్ చేశారు. అసలు నా నెంబర్ కూడా వాళ్ళ దగ్గర అంత మంది దగ్గర వెళ్ళిందా అనిపించింది. ఓకే. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? నేనైతే మా సుపీరియర్ ఆఫీసర్స్ కి ఇస్తాను. ఆల్ ది బెస్ట్ స్వరూప. మీ ఫీల్డ్ లో మీరు ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇట్లనే జనాలకు ముఖ్యంగా ఉపయోగపడేటివి ఇంకొన్ని మీ నుంచి రావాలి, మంచి లేటెస్ట్ ఐడియాస్ తో మీరు జనాలకు ఉపయోగపడాలని ఇలా ఈ విధంగా చేశాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ అర్థం కావట్లేదు కదా. మీ టైం ఇచ్చినారు. ఓకే, మీకు కంగ్రాట్స్ అండ్ ఇంకా ఫ్యూచర్ కి కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఒక మంచి ట్రెండ్, కొత్త ట్రెండ్, అందరికీ ముఖ్యంగా జనాలకు ఉపయోగపడేది. తెలుగు అనేది అందులో ఒక ఇంగ్లీష్ పదం వస్తే దానికి అర్థమైందో సగం మందికి తెలియదు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తెలియదు, తీసుకున్న వాళ్ళకు తెలియదు. అసలు ఎవరికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మన తెలుగులో, మన మాతృభాషలో చార్జ్ షీట్స్ ఇక నుంచి హ్యాపీగా రాసుకోవచ్చు. స్వరూప చెప్పిన దాని ప్రకారం 100% అది కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడైనా సరే ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని మన పల్లవి టీవీ ద్వారా కూడా కోరుకుందాం. దిస్ ఈజ్ ఫేస్ టు ఫేస్ విత్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప గారు. కెమెరామెన్ మోహిత్ తో యశోద, పల్లవి టీవీ.